అందరికీ శనార్థులు ఉండాల మళ్ళా మీ దీవనార్థులు ఎట్లున్నారు అంతా మంచిగున్నారా? పండుగ ఎట్లా చేసుకుర్రు? జోరుదారు చేసుకుర్లే. భోగి సంక్రాంతి బాగా చేసుకున్నారులే. ఇక ఇవాళ కనుమ దాన్ని సుతా మంచిగానే చేసుకొని ఉంటారు కదా. ఏమంటున్నా, పశువులకు తానాలు చేపించి బొట్టు పెట్టి పూలు పెట్టి దండలేసి కొమ్ములకు రంగులేసి కొలిసి ఉండాలి. ఇక పండుగ మంచిగా ఒడికెక్కింది ఈ ఆడు చూద్దాం మరి. సరే మన మన ఖతర్నాక్ వార్తలలో సురు చేసుకుందాం మరి ముచ్చట్లని. చలో నడురు ముందుగా ఎట్లయితే చూద్దాం పాండ్రి. ధూమ్ ధాంగా సాగిన సంక్రాంతి సంబరాలు అంటినాయి అంబరాన్ని. వెల్లుళ్ళ పండగ వచ్చింది తెలంగాణకు, తయారైండ్రు బగ్గమంది పోయేతందుకు. ఆంధ్రాకు వచ్చింది టెస్లా కారు, దిగిండ్రు జనాలు దాంతోటి పోటువలు. ఊరికి పోతా అంటుంది నాగవ్వ, ఇంటలేదు కదా చిన్న మాట అన్నా. 3 రోజుల పండుగ ధూమ్ధామ్ అయింది మరి. ఇంటి ముంగట ముగ్గులలో గొబ్బమ్మలతోటి పోటువలతోటి స్టేటస్లు, కోడి పందాలు, ఎడ్ల పందాలు 2 తెలుగు రాష్ట్రాలల్లో జోరుగా సంక్రాంతి వేసుకున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రం ఇక శోభనైతే చిన్నగా లేదు. పల్లె మురిసింది, పట్నం చిన్నపోయింది. మరి ఆంధ్రలో ఎట్ల సంబురాలు అంబరాన్ని అంటినాయో చూసేద్దాం పాండ్రు ఒకసారి. తెల్ల పుంజు ఎర్ర పుంజు పందానికి కాలు రువ్వుతున్నాయి. కోడికి కత్తి కట్టి నెత్తి నిమిరి పందానికి పంపితే దేత్తడి పోషమ్మ గుడని కయ్యానికి కాలు రువ్వినాయి పుంజులు. పాత పగలేమన్నా ఉన్నాయా? మీ పార్ట్నర్లతోటి ఏమన్నా కొక్కరోకో అన్నయా? లేకపోతే పైసలత్తయి పట్టాంత కొట్టుకోవాలని మీకు సుతం సమజైందా? గంత కోపంతో రువ్వుకుంటున్నానబట్టే కోడి పందాలు తనకి చూడనికి వచ్చిన జనాలు. సాంప్రదాయబద్ధంగా మన ఉభయ గోదావరి జిల్లాలకి సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ. ఈ యొక్క పెద్ద పండుగ పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన కర్ణాటక కానీ తమిళనాడు రాష్ట్రాల నుంచి కానీ అనేక రాష్ట్రాల నుంచి మన గ్రామాలకి ఉభయ గోదావరి జిల్లాలకి రావటం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి పురస్కరించుకునే ఈ సంబరాల నిమిత్తం మా గ్రామంలో కొత్తాడ గ్రామంలో మొగల్తూరు మండలం నరసాపురం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క కొత్తాడ గ్రామంలో ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు నిర్వహించడం జరిగినది. ఇవాళ విశాఖపట్నం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాని తేడా లేకుండా ఏపీ మొత్తం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటినాయి. ఊరు వాడ పిల్ల పితుకు పెద్ద ముసలి అందరూ పందాలు దానికి వచ్చిర్రు. గిడ చూడుర్రి, ఇసుక పోతే రాలనంత జనం వచ్చిర్రు. కోళ్ళు సై అంటే ఎడ్ల పందాలు కూడా రంకలేస్తున్నాయి. లైన్గా జనం నడిమిట్ల ఎడ్లు ఉరుకుతున్నాయి చూడుర్రి. మరి గిడికి వచ్చిన అన్న ఏమంటాడో ఓ పారి నుండ్రి. ఎట్లా నడిచినాయి అన్న ఎడ్ల పందాలు ఈ పారి? ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా రైతు సంబంధించిన ఏరియా కావడం వల్ల ఇక్కడ పొలం వస్తే భోగి ముందు రోజు వరకు మాత్రమే వస్తుంది పంట చేతికి. అందరికీ పంటకు ఇంటికి వచ్చే టైంలో భోగి భాగాలతో సుఖ సంతోషంతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల నుంచి ఉన్న రైతులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చాలా భారీగా జనాలు వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎడ్ల పందాలు నిర్వహించడానికి ప్రధానంగా సహకరించి చోడవరం మాల్వీ ఏరియా నుంచి కూడా బళ్ళు విపరీతంగా ఇక్కడికి వస్తూ ఉంటాయి. అలాగే కాకినాడ రాజమండ్రి ఏరియా నుంచి కూడా గుర్రాలయ్యి వచ్చి ఇక్కడ చాలా ఆనందంగా కార్యక్రమం చేస్తూ ఉంటాం. దీనికి చుట్టుపక్కల రైతులు సహకారం, అలాగే మునప గ్రామ రైతులు అందరి సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మాకు బ్యాక్ సపోర్ట్గా ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు కూడా సహకారంతో ఇది విజయవంతంగా చేస్తున్నాం. గిట్ల వేసుకురన్నట్టు పందాలు అవి గెలుచుడు అయినాక ప్రైజులు ఇచ్చి శాల్వలు కప్పి సత్కరిచ్చిరట. ఆయన పందెమేమో కానీ మీ దెబ్బలతోటి అటు ఈపులు సాప్ అయినట్టున్నాయి పోర్రి. గిటు చూడుర్రి, అటు నటుడు సాయి కుమార్ సారసుతం విశాఖపట్నం పోయి సంక్రాంతి సంబరాలు జోరుగా వేసుకుండు. సాయి కుమార్ సారాల కొడుకు ఆది సారసుతం వచ్చిండు. గిడ ఆట పాట పందెం డాన్సులు అబ్బబ్బబ్బబ్బ జోరుదారుగా సాగినాయి అనుకోరు సంక్రాంతి సంబరాలు. మన 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 సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన ఆచారాలని అన్నీ ఒకే చోట చేర్చి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇక్కడికి వస్తే మొత్తం ఒక్కసారి పిల్లలకు కూడా నేను అదే చెప్తూ ఉంటాను. మోడర్నైజేషన్ కావాలి కానీ మనం మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు అని. ఆధునికత కావాలి
కానీ మనం మన నాగరికతను మర్చిపోకూడదని. అలాంటి ఒక అద్భుతమైన ఒక ఈ వేడుకల్ని ఆయన కంటిన్యూస్గా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం ఏం కాదు, ఆయన శక్తి మళ్ళీ మీరే. ఆయన టీం అవ్వచ్చు కానీ శక్తి మీరే. అలాగే మీడియా మిత్రులకు కానీ మన అందరికీ, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆయన తరఫున హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న మొన్నటి దాకా పతంగుల పండుగ అయింది కదా. ఆకాశం తక్కువ కనిపించింది, పతంగులు ఎక్కువ కనిపించినాయి. మరి ఆకాశాన్ని మొత్తం కప్పేసిన ఈ పతంగులను చూసేటందుకు 2 కళ్ళు సుత చాలలే. అయితే ఇప్పుడు ఇంకొక పండుగ సురు అవుతుందోళ్ళ. ఏంటంటే దానికి సుత బగ్గమంది పోయేటందుకు తయారైనరు. ఈడికే సురైన ఈ పండుగ సుతము కళ్ళకు ఇంపునిత్తుతాంది. మరి అదేందో ఒకసారి ఆ పండుగ ముచ్చట ఏందో ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఇది హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉల్లా మన తెలంగాణలో మొదటి పారైతుంది. సికింద్రాబాద్లున్న పరేడ్ గ్రౌండ్లా ఇయ్యాలటి సంధి 3 దినాలు సాగుతుంది. దీన్ని తెలంగాణ పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ షురు చేసిండుల్లా. ఇక ముందుగాల టికెట్లు బుక్ చేసుకున్న 300 మందికి గీ హాట్ ఎయిర్ బెలూన్లల్లా రైడ్లకు పోయేటందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారట. దీని మీద జూపల్లి సార్ ఏమంటుండంటే, ఈ మధ్య కాలంలోనే కొత్త టూరిజం పాలసీ పెట్టుబడులు ఆకర్షిస్తూ అలాగే అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తూ ఒకవైపున అంతర్జాతీయ స్థాయి నుంచి ఇంకోవైపున గ్రామాల నుంచి కూడా టూరిస్టులు ఆకర్షించే విధంగా జరుగుతుంది. కొత్త అనుభూతి. మాతో పాటుగా మీరు కూడా ఈ అనుభూతిని ఆనందించండి, ఆస్వాదించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఈ టికెట్లు ఎక్కడ తీసుకోవాలి అంటే ఆన్లైన్లో ఉంటాయి. ఏజు రైడును బట్టి టికెట్ ధరలుంటాయి. 500కెంచి 1500 దాకా ఉన్నాయి రేట్లు. ఇక సారున్న యాంగిల్ను చూడుండ్రి, కింద మొత్తం మంచు, మీద బెలూన్లు, నడిమిట్ల సారు చూసేటందుకు మంచిగా ఉన్నదిలే. మంచుల పట్నం గానత్తలేదుగా, వెనుక సూర్యుడు వచ్చిండు. సూర్యుని ఎలుగుకు సారు ఎంత చక్కగా కనిపిస్తాడు కదా. ఇయాల రేపట్ల గచ్చిబౌలి స్టేడియంలా డ్రోన్ ఫెస్టివల్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లా ఇయాలటి సంధి 18 దాకా ఎయిర్ బెలూన్ పండుగ జరుగుతుంది. కానీ మన తెలంగాణలకి పండుగ జరుగుడు ఇదే మొదటిసారులా. చూడుండ్రి, ఆకాశమంతా మొన్నటిదాకా కైట్లు నిండినట్టు ఇయాల మొత్తం ఈ బెలూన్లే నిండినాయి. ఇక ఈ పండుగ గురించి జరంత అరుచుకుండు జూపల్లి సారు. ఉన్న డౌట్లు కూడా తీర్చుకున్నాడు. అది సుతం చిన్న ఇనుండ్రు ఒకసారి. This is above ground level, and this is above sea level. Because for the traffic, air traffic control, I need to tell them all the altitudes in feet. What I meant initially, 2,800 feet or 700 feet means above the ground level. But Yes, but it is above the sea level. Minus 1,800 feet. Yes, exactly. Hyderabad itself is located above sea level by 800 feet. That is correct, Around sir. 600 meters. So ATC gave us the clearance So what to I felt, we should go 2,500 meters from ground level. సారును చూసిండ్రా, ఆల్రెడీ ఆకాశంలో విహరిస్తాండు. ఎంత లేదన్నా 13 కిలోమీటర్ల దూరం పోయిండ్రట సారోళ్ళు. ఇట్లా పోయొచ్చినాక మళ్ళా అంతా కలియ తిరిగి మంచిగా అనిపించింది అనుకుంటే చెప్పుకొచ్చిండు సారు. అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ ఒక డ్రోన్ షో అంటే 2,800 అడుగుల ఎత్తుకు చూస్తూ ఉన్నారు డ్రోన్స్, పేపర్ బెలూన్స్. సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగరడం అనేది ఒక కొత్త అనుభూతి. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా
అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం. ఇది గొప్ప అనుభూతి. ఇది తెలంగాణనే కాదు, యావత్ దేశంలో అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు రప్పించేటువంటి కార్యక్రమం. హాట్ ఎయిర్ బెలూన్ షో ఇక్కడ ఒకటి కాదు, సుమారుగా 15 బెలూన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో 4, 5 మంది, 9 మంది, 10 మంది. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కెపాసిటీ బెలూన్స్ ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడం పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద. తెలంగాణకు వచ్చేటోళ్ళను పెంచాలి అంటే మన దేశ పోలనే కాదు, ఇతర దేశాల జనాలను సుతం తెలంగాణకు వచ్చేటట్టు చెయ్యాలి అంటే ఇంకింత డెవలపింగ్ చెయ్యాలి అంటాడు సారు. మరి మంచి ముచ్చటనే ముందటేసుకున్నాడు సారు. మనకెళ్ళి పక్క దేశంకెళ్ళి జనాలత్తే జర పైకం పెరుగుతుంది కదా, మళ్ళా రాష్ట్రం కూడా మంచిగా బాగుపడుతుంది. పండుగ పూట సాములు ఏడికాడ ముస్తాబైండ్రు. ఏ ఊళ్ళో చూసినా ఏ పల్లెలో చూసినా సరే ఇక స్వాములు వారిని ఆ సంబురాలను చూసేటందుకే 2 కళ్ళు సాల్తలేవు. మరి ఇక దేవుళ్ళ ఊరేగింపులు, జనాల సంబరాలు, పిల్ల పెద్ద ముస్తాబు, ఇక ఇట్లా ఊరంతా నిండు కనిపిస్తుంది. కానీ ఓ 2 జాగలల్లా సాములు ఎట్లా దర్శనం ఇచ్చిండ్రో ఒకపారి చూడురి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలైన గీ సంబరాలు ప్రబల తీర్థం అనే పేరుతోటి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బాగా మంచిగా చేసుకురట అడున్న జనాలు. ఇక కోనసీమ జిల్లా మొత్తంలో అయితే ఇప్పుడు మనం చూస్తుంది అంబాజీపేట మండలం జగ్గండ తోటలైన ప్రబల తీర్థం. 476 ఏళ్ల సంధి ప్రతి సంక్రాంతి కనుమనాడు చేసుకుంటారట. ఏకంగా 5-6 లక్షల మంది అత్తారట ప్రతేట. ఏకాదశి రుద్రులు 11 ఊళ్ళల నుంచి బయలెల్లి జగ్గండ తోటలో ఈ కనుమనాడు కొలువు తీరుతారని ఆడున్నోళ్ళు నమ్ముతారు. ఇక ముసలవల్లి భోగేశ్వర స్వామి ప్రభ ముందుగాల జగ్గన్న తోటకే చేరుతుందట. ఆఖరికి గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి కౌశిక నది దాటుకుంటా తోటలకు వస్తుందట. అట్లనే చూసిర్రా ఇలా దేవుణ్ణి పట్టుకొని ఎట్లా చేసుకుంటా పోతుర్రో, మస్తు భక్తితో పోతుర్రు కదా. కిందందరు పట్టుకొని గిర్రగిర్ర తిప్పిండు సామిరతాన్ని. బురదలు, షేన్లు, శెలకలకెంచి నడుస్తుంది సామి తీర్థయాత్ర. గిదిటి చూడుర్రి, భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనం కోసం కొత్తపల్లి ఎడ్లబండి రథాలు బయలుదేరినాయి. ఈడ సర్పంచ్ సాబ్ ప్రదీప్ సారు ఏమంటుండో అది కూడా సుత వినుండ్రి. మా గ్రామం యొక్క రథాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, మా తాతలు చెప్తుండేవాళ్ళు, కొత్తపల్లి రథాలు వస్తున్నాయంటే కూరమీసాలు వీరభద్రుడు కూడా లేచి రథాలు వచ్చినాయా అని ఎదురు చూస్తాడని చెప్పేసి మా తాతలు ముత్తాతలు ప్రత్యేకంగా ఈ వీరభద్ర స్వామి ప్రత్యేకత గురించి చెప్పేవారు. కాబట్టి ఈ కొత్తపల్లి వీరభద్ర స్వామికి రథాలు కట్టడం అనేది మా యొక్క గ్రామం చేసుకున్న సుకృతం, మా ప్రజలు చేసుకున్న మేము ఒక శుభంగా సుకృతంగా భావిస్తున్నాము. కాబట్టి మా గ్రామస్తులందరి తరఫున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కొన్నేండ్ల సంధి కొత్తపల్లి ఊరికెంచి ఎడ్లబండ్ల రథాలు పోతాయట. కోరిన కోరికలు తీర్చే గొప్ప స్వామి వీరభద్ర స్వామి అంటారు. కోరికలు తీరినాక ఇంటికెంచి ఎడ్లబండ్లు కట్టుకొని ఇట్లా పోతారట. ఈసారి ఎంత లేదన్నా ఏకంగా 78 బండ్ల రథాలు బయలుదేరినాయట. గిన్ని బండ్లు పోంగా ఏమన్నా అయితే ఎట్లా అని పెద్దసార్లు సుతం భారీగానే బందోబస్తు పెట్టిరట, గస్తీ కూడా కాసిర్రట. కారు అంటే గది, కారు గసంటిదే ఉండాలి. కారు కొంటే గిసుంటిది కొనాలి. కారు 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 బా ఎప్పుడైతే చూసినో గా కారును గప్పటి సంది నా పానం కలుక్కుమంటుంది. అసలు ఒక లెక్కలు ఉంటలేదు. గా కారును కొనురా డీజేటీలు కానీ, గా కార్లో పోదాంరా డీజేటీలు కానీ, గా కారులనే తిందామని, గా కారులనే తాగుదామని అంటుంది నాతోటి నా పానం. కానీ మనసు మైండ్ ఏమన్నా చెప్తుంది కానీ నోరాడినట్టు నొసలాడుతుందా ఎప్పుడు కాదు కదా. గసంటి కారును మనం కొంటామా? నా బాధ మీకు అసలు అర్థమవుతలేదు. కానీ ఇక కారును చూసినాక మీరు సుతా నా లెక్క అవుతారు. ఎందుకు అయినరో ఒకసారి ఈ కారు వీడియో చూడరన్న. ఓ ఎడిటర్ అన్న పెట్టి ఒకసారి.
ఏదన్నా ఇంతకు కనిపించినా లేకపోతే మంచు కొండలు పచ్చని చెట్లు సూపర్ కార్లు కనిపించినా మూతి 36 అంకర్లు పెట్టుకుంటే జోరుదారుగా ఫోటోలు దిగుతారు కదా. గీడ చూడుర్రి, అబ్బా ఎంత సూపర్ ఉందిలే కారు. కార్ గంత మంచిగా ఉందంటే ఆ కార్ రేటు ఇంకెంత సూపర్ ఉంటుందో. కార్ రేటు తెలుసుకొని గుండెపేట తెచ్చుకుడు కంటే ఫోటోలు దిగింది నయం అనుకుంటారు ఆడున్న అన్నలు. వచ్చిన సార్ తోటి తక్కువ కార్ తోటి ఎక్కువ ఫోటోలు దిగిర్రట. ఎలన్ మస్క్ సారు టెస్లా కార్లు కొనతందుకు కిస్మత్ ఉండాలనుల్లా రేట్లు కొండ మీదకి కూసుంటాయి. ఉన్నోళ్ళు తప్ప లేనోళ్ళు కొనలేరు. అవి రోడ్ల మీదకి అత్తే గిట్ల ఫోటోలు దిగుడు తప్ప కార్లు కొనలేవంటారు కార్లంటే పిచ్చున్న జనాలు. సంక్రాంతి పండగకు అమలాపురంలో టెస్లా కంపెనీ కరెంటు కార్ వచ్చి గిట్ల సందడి చేసింది. ఇండియాలో ఇసొంటి గానరావులా బాగా తక్కువనే కానత్తాయి. మీరైతే చూడురా ఫోటోలను వీడియోలను. ఆపారం చేసి ఆదిత్యరామ్ సారు సంక్రాంతి పండగకు ఊరికొచ్చిండట. రాంగ టెస్లా కారు వేసుకుని వచ్చిండు. పెద్ద సినిమా వాళ్ళు వచ్చినప్పుడు ఫోటోలు దిగినట్టు ఈ సార్ అత్తే సుతం అంతే ఫోటోలు దిగి అటెనక సారు కారు తోటి ఫోటోలు దిగిరట. గది మరి కారు కథ అంటే. ఇలా మన నాగవ్వ ఊరికి పోదామని ఒకటే లొల్లి. అరే ఏమైందా అంటే సప్పుడు లేదు గిప్పుడు లేదు. అన్న అలుగుట్లకెళ్ళి తెలుగుట్లకెళ్ళి బయటకు వచ్చిందా మరి ఏందో ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం పాండ్రి. వేస్ట్ మొక్కలు ఎటు కొనియరు ఎటు కానియరు ఇలా నమ్ముకుంటున్నది అమ్ముకోవడం అవుతుంది. అయినా ఈ బిత్తుల దగ్గర నేను ఎందుకుంటున్నా అసలు వీళ్ళని ఏమనాలని కూడా నాకు అర్థమవుతలేదు. ఈ టిల్లుగాడు ఉన్నాడు, ఈ టిల్లుగాడు ఈయన్ని అసలు ఈయనే ఫస్ట్ ఈయడే పెద్ద లంగా స్టీల్ కూడా ఈడు. హాగో ఇది ఇంకా ఇట్లనే అలిగి కూర్చున్నదే ఏంది? దీనికి ఏమైనా కావాలనా అంటే చిన్న పోరగాళ్ళకన్నా ఈయనం చెప్తాంది, నాకు అర్థం కాదు. ఏది మంచిగా అనిపిస్తలేదు అసలు. ఉండుంటే ఇంత మంచిగా ఉంది ఎందుకంత ఈ వరకు ఆ ఎద్దులు అవి ఇవి అబ్బా ఈ వరకు మంచిగా మా లక్ష్మిని దాన్ని దీన్ని అన్ని ఎద్దులు అన్ని రెడీ చేసిరు కావచ్చు మంచిగా. నేనే మిస్సింగ్ అయిపోయినా పో కానీ ఇక ఇది ఇట్లనే పట్టుబట్టి కూర్చుంటుందా ఏంది? ఓ నాగవ్వా, ఓ నాగవ్వా, దీని చెవులు పోయినట్టే ఉన్నాయి కదా, లేకపోతే ఇంటికి పంపించలేదని చెప్పేసి నాతో మాట్లాడతలేదా ఏంది? దీని చెవులలో చెట్లు మూల వచ్చిందమ్మా పెద్ద ఇర్రి బాఫ్లోడు దొంగ మొగ పొడి ఇంత మాట్లాడే మాట్లాడదు వేస్ట్ మొగ పొడి నీ ముఖం పొడు కానీ ఎప్పుడు ఇట్లనే వేస్తారు. అయినా నువ్వు వెళ్తే నేను ఎందుకు పలకాలరా? నేను మాట్లాడలేదు దీంతో నేనేందుకు మాట్లాడేది? నేనాడ నాగవ్వా నాగవ్వా అని పిలిచినప్పుడు దీంతో మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు అట్లనే ఊరుకో, ఎంతసేపు ఊరుకుంటూ ఊరుకో, నేను ఇట్లనే ఉంటా. నీతో మాట్లాడ నీ ముఖం కూడా చూడ పోరా. ఇప్పుడు చూస్తావే నాగవ్వ, నేను అద్దన్నా కూడా నాతోని మాట్లాడతావు, ఆగు. అబ్బా నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నల్ల ముఖం కూడా ఇక ఈడాట అద్దు అద్దు అన్నా కానట ఈయన వెనకబడి మాట్లాడుతానట. అబ్బా ఈయన పెద్ద రోకుల మాటలకైతే ఏం తక్కువ లేవు కానీ పో మాజలు పో. పెద్ద ఫోబర్ చేసుకుంటూ మాట్లాడతాను ముఖం మాడుగా. గట్ల కాదే నాగవ్వ, నిన్ను ఇలా రాత్రి బస్కు ఇంటికి పంపుతా అన్నా కానీ. అబ్బా ఈయన ముఖం చూస్తే పంపించినట్టే ఉంది. మొన్నటి సంద అడుగుతున్నా అబ్బా ఇక పోతారా ఆగబోతారా, నేను పోతారా ఇంటికి పోతారా అంటేనేమో మొన్నటి దాకా పోనీయాలి, నిన్న కూడా పోనీయాలి, ఇలా పొద్దుగాలన్నా పోనీయాలే కానీ ఇప్పుడు పంపిస్తా అని మాట్లాడుతా అండి ఈ నల్ల ముఖపోడు. ఇక నీ మాటలు నమ్ముకుంటా కూర్చుంటే నేను ఉన్నది నమ్ముకుండే కానీ అయినా ఒకటి చెప్పురా, ఇవాళనే లాస్ట్ పండుగ కనుమ పండుగ, ఇవాళ పొద్దుగాల పోతా అంటేనేమో పోనీయలే కానీ ఇప్పుడు పొద్దుకినాక పో అని మాట్లాడుతున్నావురా. ఎట్లా నేను పోనని తెలిసే కదా పొద్దుకినాక పోదు, ఇది పండుగ అయిపోయినాక ఏం చేస్తుందని ఇట్లా మాట్లాడుతున్నావు గారా నల్లముఖపోడ. నీ సంగతి అంతా నాకు ఎరికేరా, నీ ప్లానింగులు అని నాకు ఎరికే. నువ్వు పెద్ద వేస్ట్ కానీ తుప్పురే కానీ తుత్తురు కానీ అని నాకు తెలిసేరా. అయ్యో నాగవ్వ, మళ్ళెందుకు చిన్నవైనవే నువ్వు? నన్ను తిట్టు కానీ చిన్నపోయి ఉండకు నాగవ్వా, గలగల ఉండే నాగవ్వ. అయినా నాగవ్వను నీకు గందుకే మన ఊరి మీద గంత పానం కొట్టుకుంటాంది. ఏం మాట్లాడుతున్నావురా పిల్లి బిత్తిరి మొగపోడా? నీకేం తెలుసురా పల్లె గురించి? ఏం తెలుసు? చిన్నప్పుడు వచ్చి పట్నంలో వాడి అప్పటికెళ్ళి ఇప్పటికి పట్నంలోనే ఉన్నావు. ఒక పల్లె తెలియదు, పల్లె అందం తెలియదు, పల్లెలు ఉన్న పశువుల గురించి తెలియదు, ఏం తెలియని ఎడ్డి మొగపోను మీరా నువ్వు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు పల్లె గురించి? నీకేం తెలుసురా? ఇవాళ మన ఊర్లో ఎట్లుంటది, దుమ్ము ఉంటుంది. మన చిన్న పోరగాళ్ళు పెద్ద పెద్ద పోరాలు ముస్టోళ్ళు ముడిగోళ్ళు అందరు కలిసి దుమ్ము చేస్తారు పండుగను. డీజే కూడా పెట్టుకుంటారు. నీకేం ఎరకరా పండుగ గురించి? అబ్బో అంతగానం ఏముంటుంది పిసదానా? ఇక్కడ మేము చేసినంత ఎంజాయ్ చేస్తారని
పల్లెలలో ఎప్పుడు నాకు అర్థం కాదు. నువ్వు వేసేది ఎంజాయ్ అని నువ్వు తప్ప ఎవ్వడనడ్రా. అయినా నీకు పల్లెలున్న ఎంజాయ్మెంట్ నీకు ఏం తెలుసురా? వాడకట్టు పోరగాళ్ళు అందరు మనతోనే ఉంటారు. నీ అక్క మన 10వ తరగతి దోస్తు వాళ్ళందరూ మనతోనే ఉంటారు. అట్లనే ఇవాళ కను పండుగ కాబట్టి మంచిగా ఎద్దులకు మంచిగా నమ్మగా తిండి పెడతారు. ఎంత మంచిగా అనిపిస్తారో నీకేం తెలుసురా అవ్వని? నీకు అసలు అవన్నీ ఏం కూడా తెలియదు. అయ్యో అయితే మానేతి నాగవ్వ, నీ బాధ నాకు అర్థమైంది కానీ ఊరికి గింత దూరంలో ఉన్నాం. ఇప్పుడు నువ్వే పోయినా కూడా పండగ అంతా అయిపోతుంది కదా. అవునరా బిల్లి మిత్రమొకపోడా, మరి ఇంకా కూడా పండుగ అయిపోక నాగవ్వ రాయి నాగవ్వ రా నీకోసం పండుగ, నేను ఇంక ఇక్కడనే ఉంటా అని ఉంటుందా నాకోసం పండుగ? 2-3 దినాల సంది పోతా పోతా అంటేనేమో ఏం సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మంచిగా కుర్చీలో కూర్చొని మరి ఎట్ట నీ నాగవ్వ పండుగ అయిపోతుంది కదా అది ఇదని మాట్లాడితే ఏమన్నట్టు చెప్పురా? నిన్ను ఏమని తిట్టాలి చెప్పు. బాధపడకే, నేను రాంగ్ 1 కిలో మటన్ పట్టుకొస్తా. ఇయ్యలో మనము షోర్మా పెట్టుకొని తిందాం. దాంట్లో నీకోసం స్పెషల్గా ఒక నలిబొక్క వేసుకొస్తా, సరేనా? నీ మాటలకేం తక్కువ లేదు. మాటలేమో మానడు, చేతలేమో బారడు. ఇక మీతో నేను పోయి మార్కెట్కి పోయి అట్లా ఏమన్నా కొనుక్కొని అత్త. అప్పలు కూడా చేసేటందుకు గింతనన్నా హెల్పింగ్ చేయలే కానీ మాట్లాడమని బాగా మాట్లాడతారు. అయినా మీతో నాకెందుకురా ఎడ్డి మొక్క పోడా? ఇంకొకసారి మీకు అన్నం కూర ఏం కూడా అన్ని పెట్టా నేను పోతాను పో. సరే తీ, ఇక నువ్వు నేను ఎన్ని చెప్పుకున్నా నన్ను మాటలు అనుకుంటూనే ఉంటావు. కానీ ఉండిగా సుశీల, మా నాగవ్వ మాత్రం గరం గరం ఉన్నది. మేమంటే పట్నంకి అలవాటు పడ్డాం కానీ మా నాగవ్వకు పళ్ళు అంటేనే ఇష్టము, గట్లనే ఉంటుంది మరి. కానీ మనమైతే ఇంకో ముచ్చటకు పోదాం పాండ్ర ఒకపారి. సంక్రాంతి అంటే కోడి పందాలు, ఎడ్ల పందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగులు ఎట్లుంటాయో ఇంటికి వచ్చి అల్లులకు సూతము గట్లనే మర్యాదలు ఉంటాయి. తిండితోటి పంపుతారు మరి, అట్లుంటుంది. మళ్ళీ సంపి పడతారు తిండితోనే. తీరొక్క వంటకము కండ్ల నిండా చూసేటందుకే కానీ కడుపులో పడతాయి ఆ గనిగానం అనిపిస్తుంది. కానీ ఈ పారి కూడా అల్లుల వంటలతోటి పండుగ చేసి పోండ్రి. మరి ఏడేనో ఎట్లెట్లనో అరుచుకొద్దాం పాండ్రి నడురి. అబ్బర బిడ్డ ముందు గోని లేవుగా అవి ఎంతమందికి చేసిర్రు? ఏమన్నా పెండ్లుందా పేరెంట ఉందా అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే. కొత్తగా వచ్చిన అల్లుని కోసం చేసిరటగా ఇవి. మా అల్లుడు కడుపు నిండా తినాలని గిట్లా మర్యాద చేసినట్టున్నారు పోండ్రి. నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో గీ తీర్ల అల్లునికి పిండి వంటలు చేసి మర్యాదలు చేసిర్రాళ్ళు. రమేష్ కుమారు కళావతరణలు పండగ వచ్చిన కొత్తలుడు శ్రీహర్ష బిడ్డ లక్ష్మీ నవ్యకు మొదటి సంక్రాంతి పండగ పూట గోదావరిలో స్టైల్లో 290 పిండి వంటలు చేసి పెట్టిర్రట. ఏదో ఇంత ఇడ్లీ, పూరన్నం, పులిహోర, ఇంత చికెన్ మటన్ ఉంటది కావచ్చు, అత్తగారింటికి పోతే అనుకుంటూ కావచ్చు అల్లుడు. కానీ ఇంటికి వచ్చేసరికంటే గిన్నె చూసి అబ్బర బిడ్డ గింతగానో మర్యాదలు చేసి ఇంట్లో పడ్డనా అని పిల్లగాడే షాక్ అయినట్టున్నారు పోండ్రి. గీడ చూస్తారా గుంటూరులో ఎందుకు ఈ ముచ్చట. ఇల్లు సుత 158 వంటకాలు చేసి పెట్టిరట అల్లునికి. ఇట్లా ఓ 4 కూరలండి ఇంత స్వీట్ చేయాలంటేనే ఖర్చు అవుతుంది, పని బగ్గుంటుంది అనుకునే గీ కాలంలో అల్లునికి 100 వంటకాలు చేసి బలే పెడతారు వాళ్ళ గీళ్ళు. అయినా గీళ్ళు ఇవన్నీ తింటే ఎట్లుంటారు వాళ్ళ? అందులో ఓ 4-5 తిని ఇంత టేస్ట్ చేసి ఇంటికి పట్టుకొని పోతారు కావచ్చు కదా. మరి మొత్తం తినేటప్పటికి ఉంటాయా పాసిపోతాయో? అల్లుడు బిడ్డ తినంగా మిగిలిన వాళ్ళ ఇంటికి పార్సల్ పంపిస్తారు కావచ్చు ఇల్లు. కానీ ఇలా మర్యాద చల్లకుండా గిన్నె ఎట్లా చేసిర్రు, ఎంత ఖర్చు పెట్టిర్రు, భలే చేసి పెట్టిర్రు పటుర్రి. మా అత్తగారింటికి పోతే పప్పు నీళ్ళు పోసి పంపిస్తారని మూతి తిప్పుతారట. గీసొంటి మర్యాదలు మట్టుకైనా చూడని అల్లుండ్లు. చూసిరా ఎట్లున్నాయి మరి ఖతర్నాక్ ముచ్చట్లు, కడక్కునేలే. మరి గివి ఇయ్యాలట్టున్న ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ రేపు గడవాలంటే నేను ఏం చేయాలి? మేము పోవాలి. కానీ మీరేం చేయాలి? గప్పటిదాకా ప్రైమ్ నేను చూస్తూనే ఉండాలి.